ఇక మీదట ఇక్కడ ఏది మారబోయేది లేదు. మిగిలిందైనా వదిలిపెట్టు. నువ్వు వెళ్ళిపో అంగారక. నేను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని రోహిత్కి సర్ప్రైజ్ గా చెప్దామనుకున్నాను సార్. వద్దు సార్. రే అంగారక, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ వారసుని లేపేస్తా. ప్లీజ్ రోహిత్ని వదిలేసి వెళ్ళిపోండి, మాకు భయంగా ఉంది. సార్, మిస్ అయిన అమ్మాయి స్పృహ లేకుండా ఇక్కడే ఉంది సార్. పూజిత, 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 పూజిత లేగు. పూజిత ఏమైంది? పూజిత, పూజిత ఏమైంది? పూజిత ఎంత భయపడిపోయానో తెలుసా? ఓకే, నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. అంతే, ఇకపై నీతోనే ఉంటాను. ఇట్స్ ఓకే. అయ్యగారికి చెప్పయ్యా, ఆ మిస్ అయిన రిసార్ట్ ఓనర్ డెడ్ బాడీ ఇక్కడే ఉంది. హత్యా ప్రయత్నం జరిగింది, ఇక్కడ డెడ్ బాడీ దొరికింది. ఈ రిసార్ట్లో జరిగే విషయాలు సరిగ్గా లేవు. కేసు పూర్తవడానికి ఇంకో 1 month అవుతుంది. వెళ్ళండి. హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం సార్? ఏ మెంటల్, అవన్నీ మేం చెప్తామట్రా. బయలుదేరమంటే ఈ రిసార్ట్కి లైసెన్స్ కూడా లేదు, తెలుసా నీకు? నిజం చెప్పాలంటే మిమ్మల్ని జైల్లో పెట్టాలి. బయట కానిస్టేబుల్ ఉంటాడు, వాడికి అడ్రస్ ఇచ్చి వెళ్ళు. అలాగే సార్. నీ పేరేంటయా? మణికంఠన్ సార్. ఏ ఊరు? మధురై సార్. వెళ్ళ. దేవుడి దయలో నీకేం కాలేదు పూజిత. అమ్మని ఎవరు తీసుకొస్తున్నారు? అమ్మని సెక్యూరిటీ కదరు జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఏం వద్దు, రా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సార్, అందరూ వెళ్ళిపోయారు సార్. గేట్ని కూడా లాక్ చేశాం. రే సార్, ఇంకా ఏంట్రా సారు బీరు అంటూ? నాన్న అని పిలవరా. డాడ్, ఫాదర్, పితాజీ. సార్, ఎవరు సార్ ఈయన? ఈయనే ఈ ఏరియాకి వచ్చిన కొత్త ఏసీ. ఏసీనా? వీరపాండి. కర్మ, వీడిని యాక్ట్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేసి నన్నే ఇరికించేలా ఉన్నాడా.
వీడు మేనేజరా? షేవింగ్ చేసుకోవడానికి కూడా చిల్లర లేని వాళ్ళు ఉన్నాడు. వీళ్ళేమో అత్త కోడళ్ళలాగా కొట్టుకుంటున్నారు. మనకి తలేదో తోకేదో అర్థం కావడం లేదు. పూర్తిగా చెప్పి చావడం లేదు. మేఘన 75 కోట్లనేగా చెప్పింది, కానీ ఇది అంతకంటే ఎక్కువ ఉండేలా ఉందే. తను కొంచెం లెక్కల్లో వీకే. నానా, ఆ మేనేజర్ ఒక డమ్మీ గాడు నానా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాస్త మెంటలే అనుకుంటా. మిగిలిన వాళ్ళందరూ డమ్మీగా మెంటల్గా ఉంటేనేరా మనం ముందుకు వెళ్ళగలం. అవును, అక్కెక్కడా? వచ్చేస్తుంది నాన్న, దాని వదలండి. ఇక్కడే ఎక్కడికైనా వెళ్ళుంటుంది. నాన్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంకొంచెం భయపట్టిస్తే ఈజీగా రిసార్ట్ని టేక్ ఓవర్ చేసుకుని వెళ్తూనే ఉండొచ్చు. ఆ? నాన్న, ఇక్కడికి 3 కపుల్స్ వచ్చారు. అందులో ఒకడు పచ్చి తాగుబోతు బెంగళూరు నుంచి వచ్చాడు. ఇంకొకడు ప్లే బాయ్ అని ఫీల్ అవుతున్నాడు. 2 అమ్మాయిలతో వచ్చాడు, కానీ రిసార్ట్ లో ఉన్న అందరు అమ్మాయిలతోనే జొల్లు కారుస్తున్నాడు. ఇందులో ఓల్డ్ ఏజ్ జోడీ కూడా, ఎవరో ఎక్స్ ఆర్మీ అంట. ఏమిటి, మిలిటరీ ఆఫీసరా? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వాడు ఆర్మీలో పోరాటం వేసేవాళ్ళ కనిపించాడు. పొరోటా మాస్టరా? ఇంకొక విషయం, ఈ రిసార్ట్ కి ఓనరే లేడు. డాడీ నువ్వు త్వరగా వచ్చేస్తే చాలు. దీని వాల్యూ 75 crores. 75 crores డాడీ. 75 కోట్ల? యు మీన్ 75 crores? అంతేకాదు డాడీ, ఈ రిసార్ట్ లో ఉండే మేనేజర్, వాచ్మెన్, ఇన్ఛార్జ్ వీళ్ళందరూ ఈ రిసార్ట్ పైన ఒక కన్నేసి ఉంచారు. ఇందులో హైలైట్ ఏంటంటే వాళ్ళందరూ ఒక డమ్మీ పీసు. డాడీ, నువ్వు వచ్చేటప్పుడు ఫుల్ ఫామ్ లో రావాలి. నువ్వు వస్తే చాలు, ప్లాన్ పక్కాగా ఉంది. రా. దొరికిందిలే, భలే ఛాన్స్, అదిరింది. మేఘనా, ఒక హాఫ్ బాయిల్. అందమైన కుటుంబం. హాఫ్ బాయిల్ తిని ఎంతకాలం అయింది? కాస్త తక్కువగా తాగొచ్చు కదా. రౌండ్లు దాటిపోయిన తర్వాత కొలత ఏముంటుంది, లిమిట్ ఏముంటుంది. నువ్వు మారవలే. ఈ రాణి ఒకటి ఎప్పుడు మనల్నే చూస్తున్నట్టుగా ఉంది. ప్రాణాలతో ఉన్న హల్వా ఇచ్చి అడ్జస్ట్ చేసేవాడిని. ముందు ఈ ఫోటో తీసి అవతల పారేయాలి. మన మాటకి ఇంత పవర్ ఉందా? మేఘనా, క్యాండిల్ తీసుకురా. తీసుకొస్తున్నా నాన్న. వెరీ గుడ్, అక్కడ పెట్టు. ఏంటి బాబు నువ్వు నా క్యారెక్టర్ని అర్థం చేసుకోవట్లేదే.